డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ గారు శ్రీమతి రమాదేవి గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. సభాయ నమః. నా సోదర సోదరీమణులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాష సేవ కొరకు బ్రౌను పండితుడును కృషిని చేసినాడు ఋషిగా మారి తెలుగు శతక కావ్య తేనియలను తెచ్చి పండితుండు కీర్తి మండితుండు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఈ భాష ఆంగ్ల భాషా పండితుడు మనకి డేవిడ్ బ్రౌన్ కౌలే అనే దంపతులకు 1798లో జన్మించారు. వారు తెలుగు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ వచ్చి మద్రాసులో ఉద్యోగానికి మొట్టమొదట ఇక్కడికి రావడం జరిగింది. ఆ తరువాత తెలుగు శతకాలు ఇవన్నీ కూడా తను చూసే కావ్యాలు అన్ని కొడిగట్టిపోతున్న దీపంలాగా దిక్కు దివాణం లేకుండా పడి ఉన్నాయని గ్రహించాడు. తండ్రి క్రైస్తవ విద్వాంసుడు. అలాగే ఇతను కూడా పారసీక, ఆంధ్ర, సంస్కృత, హిందుస్థానీ భాషల్లో మంచి ప్రవేశం ఉన్నవాడు. ఇక్కడ కావ్య సంపదలు, రాయలనాటి కవులు, అలాగే పెద్దన, గౌరన, శ్రీనాథుడు, పల్నాటి వీర చరిత్ర ఇవన్నీ కూడా తను కోదండరామ పంతుల దగ్గర ప్రాథమిక జ్ఞానాన్ని అభ్యసించి మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వేమన ప్రజల నాలుకల యందు నడయాడుతున్న వేమన పద్యాన్ని 1124 పద్యాల్ని క్రోడీకరించాడు. అంతేకాకుండా అసలు ఎవరైనా వేరే ఆంధ్ర భాషేతరులు నేర్చుకోవాలి అని అంటే కనుక సరైన పరిజ్ఞానం లేదు. అందుకని తను ఒక డిక్షనరీని తయారు చేశారు. ఆంధ్ర సారస్వత చందం అనే పుస్తకాన్ని కూడా రాశారు ఈయన.